పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం అంటే? మంచి సో ఉప ముఖ్యమంత్రిగా బాగా చేస్తున్నాడు. ఇప్పుడున్న మంత్రిగా ఇంతకుముందు చేయలేని వాళ్ళ పనులు కూడా బాగా చేస్తున్నాడు కదా. ఓకే. ఇప్పుడు ఆ ఏరియాని బాగా రోడ్లు వేయడం కానీ బాగా చేస్తున్నాడు. ఇంతకుముందు ఎవరు చేయలేదుగా. అవును, కళ్ళ కనిపిస్తుంది కదా. అవును, ఏజెన్సీ ఏరియా. బాగా చేస్తున్నాడు. సో ఇప్పుడు ఆయన తెలంగాణలో వాళ్ళకు చెప్పులు పండ్లు అంత వెరైటీగా కొత్తగా ఐదు సొంత డబ్బులు చేస్తున్నాడు. అది గొప్ప సంగతి. అది గొప్ప సంగతి. ముందు సొంత డబ్బులతో చేసిన గవర్నమెంట్ దగ్గర సొంతంగా ఇస్తున్నాడు కదా. అవును. వీళ్ళు ఉన్న డబ్బులు చేయొచ్చుగా. అయితే పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో కూడా పోటీ చేస్తానంటున్నారు. మంచిది చేస్తే హైదరాబాద్లో చేస్తే మంచిది. అసలు ఏం పని పవన్ కళ్యాణ్కి తెలంగాణలో అంటున్నారు వాళ్ళు. ఎందుకు ఉండకూడదు? గౌతమ్ మందే కదా గతంలో. అందరం కలిసే ఉన్నాం అప్పుడు. తప్పేముంది అందులో. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు కవిత గారు ఏమంటున్నారంటే పవన్ ఒక మాట మాట్లాడుతుంది, రేపు ఒక మాట మాట్లాడుతుంది. ఓకే. మొన్న మంచిగా మాట్లాడింది, మళ్ళీ మొన్న నీళ్ళు వస్తాయంటుంది. మొన్న తెలియదు నీళ్ళు వస్తాయి. అవును. అంటే పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ఆస్తిలో మాకు కూడా వాటా ఉందంటున్నారు కవిత గారు. ఎట్లా ఉంటుంది వాళ్ళ? ఎట్లా అంటే ఆమె చెప్పేది ఎక్కువ సినిమా చూసేది, ఆయన సినిమాలు చూసేది మా నైజంలోనే. మా తెలంగాణ బిడ్డలు చూశారు కాబట్టి టికెట్ దిగిని డబ్బులే పవన్ కళ్యాణ్ దగ్గర ఉన్నాయి అంటున్నారు. అదే పవన్ కళ్యాణ్ చూసాను డబ్బులు బాగా ఆయన అదే చెప్పింది. పవన్ కొన్న కార్లు కానీ భూములు కానీ మా జనాల డబ్బులతో కొన్నదే అని చెప్తున్నారు. కష్టపడింది ఆమెను అడగలేదు మరి అలా మాట్లాడుతుంటే. కష్టపడి సంపాదించుకుని తప్పే ఉందా? ఏంటి పవన్ కళ్యాణ్ గురించి మొత్తం తెలంగాణలో ఉన్న నాయకులంతా మాట్లాడుతున్నారు ఇష్టం వచ్చినట్టు. దాని మీద మీ అభిప్రాయం అంటే? తప్పుడు మాట్లాడండి. డబ్బులకి అమ్ముడిపోతాడు పవన్ కళ్యాణ్ అంటున్నారు ఒక కాంగ్రెస్. తప్పుడు మాట్లాడినావండి. డబ్బులకు లొంగిపోతారా పవన్ కళ్యాణ్? లేదు, పై పని కాదు. అంటే లొంగితే సొంత డబ్బులు పెడతారండి. ఆయన తిట్టే వాళ్ళకి ఏం చెప్తారంటే ఎదవాలనుకోవాలి. అంటే భవిష్యత్తులో సింగిల్ గా పోటీ చేస్తే అలా చేసి గెలుస్తాడు ముఖ్యమంత్రి. నా ఓటు ఆయనకి వేస్తాను. ఓకే. ఫైనల్ గా ఒక్క మాటలో మీ అభిప్రాయం అంటే పవన్ కళ్యాణ్ గారి మీద? మంచి వ్యక్తి. ఓకే.